అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ అండి. ఇంతకుముందు డ్రగ్ అడిక్షన్ మీద నేను కొన్ని వీడియోలు తీశాను. ఇప్పుడు గంజా మీద వీడియో చేయబోతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో యువత చాలామంది గంజాకు అడిక్ట్ అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారు. అనారోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఈ విషయంలో వారి అవేర్నెస్ ప్రోగ్రాం కింద నేను ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గంజా అనే ప్లాంట్ ఏంటిది, దాని ఎక్స్ట్రాక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. గంజాను సైంటిఫిక్ నేమ్ కన్నాబిస్ అంటారు. ఇది మార్జువానా అని కూడా అంటారు దీన్ని. దీనిలో 60 కాంటెంట్స్ ఉంటాయి. దానిలో మెయిన్ THC టెట్రా హైడ్రో కన్నాబిస్ అనేది మెయిన్ అండి. దీంతోనే మనిషికి మానసికమైన ఉల్లాసం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనిలో ఎక్కువగా పాట్ అనే స్టఫ్ పేరు మీద దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇది స్మోకింగ్లో తీసుకుంటుంటారు. గంజాను టొబాకోలో కలిపి కానీ టొబాకోలో కలపకుండా కానీ స్మోకింగ్లో తీసుకుంటూ ఉంటారు. ఇది దీనిలో నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. హషీష్ అనేది గంజా యొక్క ఫీమేల్ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్షన్ అనేది. దీనిలో 5 to 15% టెట్రాహైడ్రో కన్నాబిస్ ఉంటుంది. ఇది హషీష్ ఆయిల్ అనేది 20 to 60% కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అండి. దీంతో ఇది సిగరెట్ మీద ఒక చుక్క అట్లా డ్రాప్ వేసుకొని వీళ్ళు స్మోక్ చేస్తూ ఉంటారు అడిక్ట్స్. దీన్ని మీరు గమనించవచ్చు. కొంతమంది సిగరెట్ మీద చిన్న ద్రావణం వేసుకొని తాగుతూ ఉంటారు. ఈ బంగ్ అనేది యాక్చువల్గా స్టెమ్ నుంచి తయారవుతుంది. స్టెమ్ లాస్ట్ లీవ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత స్టెమ్ నుంచి తయారు చేస్తారు. ఇది లిక్విడ్ ఫామ్లో తీసుకుంటూ ఉంటారు బంగ్ను. అయితే దీనిలో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి ఉంటాయి. గంజాలో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఫస్ట్ యూఫోరియా అంటే కొంచెం ప్లీజెంట్గా ఉంటాడు మనిషి కొన్ని గంటల వరకు, అది కూడా 2 to 3 hours వరకే. తర్వాత ఆడిటరీ అండ్ విజువల్ హాలుసినేషన్స్ వస్తాయి. వస్తాయి. ఆ విజువల్ చాలా పెరిగినట్టు, ఏదో చెవులో శబ్దం కూడా చాలా పెరిగినట్టు అనిపిస్తుంటుంది. స్పాంటేనియస్గా నవ్వుతూ ఉంటారు వీళ్ళు, ఒక పిచ్చివాళ్ళగా స్పాంటేనియస్గా నవ్వుతూ ఉంటారు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. పూర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ పెరనాయిడ్ సైకోసిస్ అనుమానిస్తూ ఉంటారనమాట. చుట్టుపక్కల వాళ్ళందరినీ అనుమానిస్తూ ఉంటారు. తర్వాత నాసియా, వామిటింగ్, యాంగ్జైటీ, కొంతమందికి వామిటింగ్స్ కూడా బాగా జరుగుతుంది, కొంతమందికి రియాక్షన్ కూడా అవుతూ ఉంటుంది ఎక్సెస్ మోతాదులో తీసుకుంటే. కార్డియోవాస్కులర్ సిస్టంలో ఏంటంటే టాకికార్డియా వస్తుంది, పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఈ విషయంలో రెస్పిరేటరీస్లో బ్రోంకైటిస్ వస్తుంది. ఎందుకంటే ఈ తాగడం వల్ల లంగ్స్ త్వరగా ఇరిటేట్ అవుతూ ఉంటాయి. గంజాతోటి లంగ్స్ త్వరగా ఇరిటేట్ అయ్యి వాళ్ళకి ఎక్కువ బ్రోంకైటిస్, అస్తమా వ్యాధులు వస్తాయి. ఈ గ్యాస్ట్రోఇంటెస్టైన్లో అప్టైటిస్ టెంపరీ ఇంక్రీజ్ అవుతుంది. గంజా తాగిన వల్ల టెంపరీ ఇంక్రీజ్ అయిపోయి స్వీట్స్ తినాలనే కోరిక బాగా పెరుగుతుంది. ఆ తర్వాత గంజా విడ్రాయల్ సింటమ్స్లో అప్టైటిస్ పడిపోతుంది, ఇమ్మీడియట్గా పడిపోతుంది విడ్రాయల్ సింటమ్స్లో. ఈ విడ్రాయల్ సింటమ్స్లో ఏదో ఉంటుందంటే, ఒకసారి గంజా మానివేస్తే విడ్రాయల్ సింటమ్స్ 1 week వరకు ఉంటాయి, 7 days వరకు ఉంటాయి. 7 daysలో లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, ఒకటి ఇరిటేషన్ ఉంటుంది, యాంగ్జైటీ, చిల్స్ ఉంటాయి. చిల్స్ అంటే మనిషి జ్వరం వస్తుంది, జ్వరంతో వణికిపోతూ ఉంటాడు, జ్వరం చాలా హై టెంపరేచర్ వస్తుంది. మళ్ళీ ఐస్ అన్ని రెడ్నెస్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకు ఇరిటేషన్, గంజా ఇరిటేషన్ తోటి రెడ్నెస్ అయి ఉంటుంది. దీంతో మనం ఈ విడ్రాయల్ సింటమ్స్ తోటి మనం గుర్తుపట్టవచ్చు వీళ్ళు గంజా అడిక్ట్సా కార్ అనేది తెలిసిపోతుంది. ఇదే ఇక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో ఎట్లా ఉంటుందంటే, ఈ సైకలాజికల్ డిపెండెంట్, సైకలాజికల్ కంటే ఇది సైకలాజికల్గా ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటుంది గంజాయిని. దాంతో గంజా అడిక్ట్ అయిన వాళ్ళు మారడం చాలా కష్టం. రీహాబిలిటేషన్ సెంటర్లో తప్పించి మనం ఓపీ ట్రీట్మెంట్ అటువంటి ఏమి ఇవ్వలేము. ఇది ముఖ్యంగా అమోటివేషన్ సిండ్రోమ్ అంటే వీళ్ళు ఏమీ పని చేయరు, ఓన్లీ గంజా తాగుతూ ఒక దగ్గర ఉంటారు, ఏమీ పని చేయరు, ఓరియంటేషన్ ఏమీ చుట్టుపక్కల పట్టించుకోరు, డిప్రెషన్లో ఉంటారు. సైకోసిస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, కన్ఫ్యూజన్ ఉంటుంది, హాలుసినేషన్స్, ఏదో శబ్దాలు వింటున్నట్టు, ఏవో కనబడుతున్నట్టు ఇవన్నీ ఉంటాయి. డిస్ఓరియంటేషన్, చుట్టుపక్కల ఏమీ పట్టించుకోరు వాళ్ళు. పెరనాయిడ్ సైకోసిస్ పెద్దగా ఉంటుంది. పెరనాయిడ్ అంటే అనుమానంగా చూస్తూ ఉంటారు చుట్టుపక్కల వ్యక్తులను, ముఖ్యంగా వాళ్ళ యొక్క భార్యలను, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అనుమానిస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత బ్రోంకైటిస్, సివియర్ బ్రోంకైటిస్, అస్తమా వస్తుంది. మెయిన్ ఏంటంటే స్టెరిలిటీ. చాలా కేసులలో నేను చూసిన వాటికి ఏంటంటే పర్మనెంట్ స్టెరిలిటీ వచ్చేసింది వీళ్ళలో. ఎందుకంటే గంజా అనేది డైరెక్ట్ ఫ్యాట్ టిష్యూలోకి వెళ్ళిపోయి ఇన్సాల్యుబుల్గా ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టెరిలిటీ వచ్చే అవకాశం ఉంది.
బ్రెయిన్లో కూడా పర్మనెంట్గా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ఇమ్యూనిటీ లాస్ వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి గంజా అడిక్ట్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా వాటిని రిహాబిలిటేషన్ సెంటర్లో చేరి వీటిని దూరం చేసుకోవాల్సింది. దీనివల్ల ఎందుకంటే 1% కూడా ఎటువంటి హెల్త్ పర్పస్లో ఇది పనికిరాదు. ఇది ఎప్పుడో గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది, గంజా ప్రొడక్షనే బ్యాన్ చేసింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతున్నా కానీ ఇది ఎటువంటి పరిస్థితుల్లో హెల్త్ పర్పస్లో పనికిరాదని చెప్పి దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఇల్లీగల్, గంజా పండియడం కానీ వాడడం కానీ ఇదంతా ఇల్లీగల్. కాబట్టి మీరు గంజా మానుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.